హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా రస్మలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వాలి. అది ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అది హీట్ అయ్యేంతలోపు ఒక 2 స్పూన్స్ వరకు వాటర్, ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిల్క్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెనిగర్ యాడ్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న వాటర్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక క్లాత్ యాడ్ చేసుకోవాలి. క్లాత్ యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు మొత్తం ఇలా టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పక్కకు పెట్టేసి అది ఒక 15 మినిట్స్ వరకు కొంచెం అది ఫామ్ అయ్యేంత వరకు ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. బాదం, పిస్తా ఏ ఉంటే అవి, కాజు ఇలా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని ఆ తర్వాత కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం హీట్ అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న రస్మలై కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది తీసి ఆ తర్వాత మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా చేసి పెట్టుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, రౌండ్గా లేకపోతే ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ముందుగా రౌండ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న రస్మలై యాడ్ చేసుకోవాలి వాటర్లో. ఇలా వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 to 6 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొంచెం అటు ఇటు తిప్పేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కూల్ వాటర్ తీసుకోవాలి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత రస్మలై డైరెక్ట్గా కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కూల్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలన్నీ. ఇలా అన్నీ తీసేసిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని తీసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో యాడ్ చేసి ఒక 1/2 అవర్ అలా ఉంచి ఆ తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా రస్మలై రెడీ. మీ ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.